అందరికీ శుభోదయం. నేను జంధ్యాల శంకర్, విజయవాడ పుట్టి పెరిగాను, అంటే బెజవాడ పుట్టి పెరిగాను. నాకు సంతోషంగా ఉంది. చాలా వన్ ఎర్త్, వన్ నేషన్, వన్ ఎర్త్, వన్ లైఫ్ అన్న సభ్యులందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. పర్యావరణంలో ముఖ్యంగా వాతావరణాన్ని కంట్రోల్ చేయటం కోసం. నేను బెజవాడలో పుట్టినప్పుడు 120 డిగ్రీల దాకా టెంపరేచర్ ఉండేది. అర్ధరాత్రి వడగాలి. తర్వాత మేమంతా కొండల మీద నేను నా చేత్తో విత్తనాలు హెలికాప్టర్ ద్వారా వేశాను. దానివల్ల 20-30 అడుగుల చెట్లు వచ్చి వడగాళ్ళన్నీ తగ్గిపోయినాయి, టెంపరేచర్లు కూడా తగ్గుతున్నాయి. ఎనివే, మీ యంగర్ జనరేషన్ అంతా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని విజయవాడ కాంక్రీట్ జంగిల్ కాకుండా వీలైనంత కృషి చేసి ఎక్కువగా చెట్లను పెంచి మన వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఫల పుష్ప వృక్షాలను ఎక్కువగా పెంచి, కూరగాయలు ఎక్కువగా పెంచి అనేక విధాలుగా సొసైటీకి, కమ్యూనిటీకి సెల్ఫ్ హెల్పే కాకుండా కమ్యూనిటీకి హెల్ప్ చేసేట్టుగా చేస్తున్న కృషి చాలా సంతోషం. మన సురేష్ గారు కెనడాలో అంతా విద్యాభ్యాసం చేసి వచ్చినా ఇంకా ఎన్నో పెద్ద ఉద్యోగాలకు వెళ్ళినా కూడా ఇక్కడ ఎక్కువగా ఈ నేచర్ మీద, ముఖ్యంగా వృక్షాల పెంపకాల మీద మహా అనుభవం ఉంది. తర్వాత మహా ఇంట్రెస్ట్ ఉంది. చాలా కృషి చేసినందుకు ఆయనకి నా ప్రత్యేక అభివందనాలు. మీ అందరూ కూడా బాగా కృషి చేయాలని చెప్పి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ శంకర్ గారు. మీ దీవెనలు ఎప్పుడు కూడా మాకు మంచిదే. సో మీరే మాకు ఏమంటారు, ఒక స్ఫూర్తి అండి. నేను కూడా టవర్ మీద ఎక్కి గుణదల కొండ మీద నుంచి కూడా, టవర్ మీద నుంచి కూడా విత్తనాలు చల్లాను. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయండి. లక్కీ బీడ్స్ ఉన్నాయి నా దగ్గర, పెద్ద గురువింద, నెక్స్ట్ అడవి బాదం, ఇలాంటి చాలా విత్తనాలు ఉన్నాయి. వాటిని కూడా మొలిపించి కొంచెం ఇంకా ఔత్సాహిక ఉన్న యువకులు కానీ ఎవరైనా సరే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కలిసి వస్తానంటే విజయవాడని ఇంకా పచ్చగా చేద్దాం. ఒక్క చెట్టే చూడండి బాదం ఎంత పెద్దదైపోయిందో. థ్యాంక్ యూ. నేను సురేష్ ఫర్ వన్ ఎర్త్ వన్ లైఫ్.